కేబీఆర్ పార్క్ స్టీల్ బ్రిడ్జ్ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్ల వద్ద వన్ వే ట్రాఫిక్ మళ్లించారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఎన్టీఆర్ భవన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా డైవర్షన్ చేశారు. రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాహనాలను చెక్ పోస్ట్ ద్వారా వన్ వేగా ట్రాఫిక్ ను మళ్లించారు. ప్రజలు తమకు సహకరించాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక హెచ్సిటీ వర్క్స్ ఆల్రెడీ గత ఒక నెల నుంచి ప్రారంభం కావడం జరిగింది. ప్రజలు బాగా సహకరించారు. సో వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన జాయింట్ సిపి గారు చెప్పినట్లు ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం వెళ్ళడం జరుగుతుంది. సో దానికి ఒక పైలట్ స్టడీ ఈరోజు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది, ఇది వన్ వే చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మనం చేయడం జరిగింది. మొత్తం ఇది కేబీఆర్ చుట్టూ ఇంకా ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. 5 చోట్ల మనకు ప్రెషర్ పాయింట్ ఉంటుంది. 5 చోట్ల ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఎటువంటి పబ్లిక్ ఆబ్స్ట్రక్షన్ లేకుండా మనం చేయడానికి ప్లాన్ కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ కాంట్రాక్టర్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇంకా వచ్చే రోజు మనకు ఈ రెస్ట్రిక్షన్స్ రాబోతున్నాం. ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం ఇచ్చే సిటీ పోలీసు ట్రాఫిక్ నుంచి ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజర్ని చదవండి. అట్లానే ఎందుకంటే చాలామంది ఇక్కడ వచ్చి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కాకుండా మనం ఇచ్చే ఒక అడ్వైజరీస్ ఈ రోజు మాత్రము 2 అవర్సే, తర్వాత రేపటి నుంచి మామూలు ఉంటుంది. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఒకసారి మన కటింగ్ వర్క్స్ కొంత మనకు అన్ని చోట్ల కూడా సైనేజెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఎందుకంటే ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటు రావాలంటే కొంత ఇబ్బంది అవసరం అవుతుంది. బట్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఇట్లానే సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మనం కూడా త్వరలోనే 1.5 ఇయర్లో ఈ ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కన్సర్న్ ఏజెన్సీ పైన కూడా ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఈ ఒక్క ఫెసిలిటీ వస్తే అందరికీ మంచి ఉంటుంది, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. ప్రజలు సహకరించాలని చెప్పి నా తరపు నుంచి, ప్రభుత్వ తరపు నుంచి, జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.